అండ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో నిత్యానంద స్వామి పేరుని తెలియని వారు అంటే ఎవరు ఉండరు. సో అక్కడ చేరినటువంటి నటి రంజిత తెలుగు సినిమాలో కూడా నటించారు. ఆమె పేరు కూడా ఇప్పుడు చాలా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఒక అంశం ప్రధానంగా కైలాస దేశ ప్రధానిగా నటి రంజిత ఉండబోతున్నటువంటి వార్త తమిళ ఒక పత్రిక కథనం ప్రచురించింది. సో ప్రధానంగా దాంట్లో కొన్ని అంశాలు చూస్తే, దేశం నుంచి పరారైనటువంటి వివాదాస్పద స్వామి నిత్యానంద తాను సృష్టించుకున్నటువంటి కైలాస దేశ దీవికి సంబంధించి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజిత ఎవరైతే ఉన్నారో రంజితాను ప్రధానిగా చేయబోతున్నారు అన్నటువంటి వార్త అందులో వచ్చింది. తమిళ ఒక పత్రికా కథనం ప్రచురించింది ఈ అంశాన్ని. సో ఈ మేరకు నిత్యానందకు సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా సో ప్రకటించారని పేర్కొనడం ఒక గమనార్హం. అంటే ఆ వెబ్సైట్లో కూడా అధికారికంగా ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్లో కూడా వచ్చింది. సో త్వరలోనే రంజిత ప్రధాని కాబోతున్నారు. సో ఈ వెబ్సైట్లో రంజిత చిత్రం దిగువన, అంటే వెబ్సైట్ ఏదైతే పోస్ట్ చేసిందో దాని కింద దిగువన నిత్యానందమయ స్వామి అనే ఒక పేరు ఉందని, సో దాని దిగువనే హిందువుల కోసమే ఏర్పాటైనటువంటి కైలాస దేశ ప్రధానిగా పేర్కొని ఉందని కూడా సో అందులో వివరించింది. ఏదైతే కథనం వచ్చిందో కథనంలో. సో ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు పాల్గొన్నటువంటి అంశం మనం వార్తల్లో చూసాం. సో త్వరలో ఐక్యరాజ్య సమితిలో ప్రధానిగా త్వరలో రంజిత పాల్గొనే అవకాశం ఉంది. సో అలాంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సో త్వరలో ఆమె కూడా నిజంగా ప్రకటించింది, వెబ్సైట్లో పెట్టారు కాబట్టి సో అధికారికంగా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఎందుకంటే గతంలో చాలా వివాదాస్పదం వ్యాఖ్యలు రంజిత తండ్రి చేయటం, నిత్యానందమయ్య గురించి రావటం, సో అక్కడ ప్రత్యేకంగా ఒక దీవ ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానిగా త్వరలో రంజిత పేరు రాబోతుంది. సో తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా ఆమె ఉండబోతున్నారు, వెళ్ళబోతున్నారు, పాల్గొనబోతున్నటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.